రేపు గురువారం గ్లాసు పసుపు నీళ్లు ₹1తో ఈ పరిహారాన్ని ఎవరు పాటిస్తారో వారి ఇంట్లోకి డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూ ఉంటుంది. డబ్బుని సంపాదించడానికి అనేక రకాల మార్గాలు కనిపిస్తాయి. ఎందుకంటే గురువారం పసుపుతో చేసే పరిహారానికి చాలా మంచి ఫలితాలు వస్తాయి అని పండితులు చెబుతున్నారు. గురువారం అనేది గురుగ్రహానికి సంబంధించినది. గురుగ్రహానికి పసుపు అన్నా పసుపు రంగు అన్నా చాలా ఇష్టం. అయితే గురువారం రోజు ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉన్నవారు, ఇంట్లో డబ్బు రూపాయి కూడా మిగలని వారు, లక్ష్మీదేవి కటాక్షం లేని వారు గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే బాగా కలిసి వస్తుంది. అంతేకాదు వీలైతే ఎవరైనా పేదవారికి గురువారం రోజు పసుపు బట్టలను దానంగా ఇవ్వండి. పసుపు రంగు బట్టలను దానంగా ఇవ్వటం వల్ల ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. అయితే గురువారం మీకు అందరూ ఆకర్షితులు అవ్వాలి. మీరు ఎవరిని చూసినా పాజిటివ్గా ఉండాలి. మిమ్మల్ని ఎవరు చూసినా పాజిటివ్గా ఉండాలి అంటే గురువారం రోజు పసుపుని నుదుటిన ధరించండి. పసుపుని తడిపి ఆ పసుపుని మీ నుదుటిన ధరించండి. ఇలా చేస్తే మీకు అన్ని అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. అందరూ మీకు అనుకూలంగా మారుతారు. గురువారం రోజు పసుపుతో ఎక్కువ పరిహారం చేసిన, పసుపు రంగు దుస్తులను ధరించిన, పసుపుని నుదుటిన ధరించినా సరే మీకు గురుబలం బాగా పెరుగుతుంది. గురుబలం బాగా పెరిగితే వివాహంలో ఎలాంటి దోషాలు ఉండవు. అంతేకాదు సకాలంలో వివాహం పూర్తవుతుంది. వివాహంలో ఉన్న అడ్డంకులు ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి. అలానే ఐశ్వర్యం కలుగుతుంది. గురుగ్రహం యొక్క అనుగ్రహం పొందిన వారికి మట్టి పట్టినా సరే బంగారం కలుగుతుంది. అంటే మట్టి పట్టినా మీకు బంగారం అవుతుందన్నమాట. గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే చాలా మంచి రకాల అదృష్టం పడుతుంది. రకరకాల మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు సంపాదించడానికి రకరకాల మార్గాలు కనిపిస్తాయి. డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది. 4 దిక్కుల నుండి డబ్బు అనేది ఏదో విధంగా వస్తూనే ఉంటుంది. గురుగ్రహం అనేది ఎవరి జాతకంలో బలహీనంగా ఉంటుందో వారి జాతకంలో అలాంటి వ్యక్తులకి ఏ పని చేసినా అందులో విజయం కలగదు. ఏ పని చేసినా సరే సంపద రాదు. డబ్బు పరంగా అవస్థలు పడవలసి వస్తుంది. బంగారం పట్టుకున్న మట్టిలా మారుతుంది. కాబట్టి గురుగ్రహం అనేది అందరి జాతకంలో బలంగా ఉండాలి. గురుబలం ఉన్నవారికి జాతక దోషాలు అనేవి ఉండవు. జాతకంలో రాజయోగం మాత్రమే ఉంటుంది. వారు ఎన్నటికైనా రాజ్యం ఏలటం ఖాయం. అయితే గురుబలం పెరగాలి అనే గురువారం రోజు ఎక్కువగా పసుపుతో పరిహారాలు చేస్తూ ఉంటాము. అలానే పసుపుతో ఎక్కువ గురువారం రోజు పరిహారాలు చేయాలి అని శాస్త్రం కూడా చెబుతుంది. మరి రేపు గురువారం రోజు పసుపు నీళ్లు ₹1తో ఏ పరిహారం చేసి ఆర్థిక సమస్యల నుండి విముక్తిని పొందాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ఇక వీడియోలోకి వెళితే రేపు గురువారము. అయితే గురువారం రోజు ₹1 కాయిన్తో పరిహారం, అలానే పసుపు రూపాయి కాయిన్ని కలిపి పరిహారం చేస్తే మీకు మీ డబ్బుకి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది. నరుల కన్ను నుండి విముక్తిని పొందుతారు. ఇక నరదృష్టి అనేది మనపై, మన కుటుంబంపై, మన ఇంటిపై లేకపోతే మనం సంపాదించడానికి అడ్డు ఎవరూ ఉండరు. మనం సహజంగా ఎంత సంపాదించినా చేతిలో రూపాయి మిగలకపోవటానికి కారణం దుష్టశక్తి ప్రభావం, నరదృష్టి. నరదృష్టి ఎక్కువగా ఉంటే నల్లరాయి కూడా పగులుతుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. మరి అంతటి భయంకరమైనటువంటి నరదృష్టిని తొలగించుకొని డబ్బు పరంగా ఏ లోటు లేకుండా జీవించాలి అంటే ఈ పరిహారం తప్పనిసరి చెయ్యండి. మరి పరిహారం కోసం కావలసిన వస్తువులు కూడా అంత పెద్దగా ఏమీ ఉండదు. ఈ పరిహారం చేయడానికి రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే పరిహారాన్ని సులువుగా చేసుకొని మీకున్నటువంటి కష్టాల నుండి సులువుగా బయటపడండి. ఆర్థిక సమస్యల నుండి అత్యంత సులువుగా బయటపడడానికి ఇంట్లో ఉన్నటువంటి చిన్న వస్తువుతో ఈ పరిహారం చేసి
మీకు మీ కుటుంబానికి ఎలాంటి నరదృష్టి లేకుండా, ఒకవేళ నరదృష్టి ఉన్నా కూడా పారిపోయేలాగా చేసుకోండి. అయితే మరి పరిహారాన్ని ఎలా చేయాలి అంటే, ముందుగా పరిహారం కోసమని ఒక గాజు గ్లాసుని తీసుకోండి. ఖచ్చితంగా గాజు గ్లాసునే తీసుకోవాలా అంటే, అవును, ఖచ్చితంగా గాజు గ్లాసునే తీసుకోండి. గాజు గ్లాస్కి అధికంగా దుష్టశక్తి ప్రభావాన్ని తొలగించే శక్తి ఉంటుంది. గాజు గ్లాసు అనేది చెడుని తొలగించి మంచిని పెంచుతుంది. అంటే దుష్టశక్తిని తొలగించి దైవశక్తిని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. కాబట్టి గాజు గ్లాసుని మాత్రమే తీసుకోండి. ఆ గాజు గ్లాసులో పసుపుని కలపండి. తరువాత శుభ్రమైనటువంటి నీరుని పొయ్యండి. పసుపు, శుభ్రమైనటువంటి నీరు రెండింటిని బాగా కలపండి. అలానే ఒక రూపాయి కాయిన్ తీసుకొని గాజు గ్లాసులో వేయండి. ఇలా రూపాయి నాణాన్ని పసుపు నీటిలో వేయటం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తి ప్రభావం రాదు. మీకు మీ డబ్బుకి ఉన్నటువంటి నెగిటివిటీ పూర్తిగా తొలగిపోతుంది. పసుపు ఆయుర్వేద పరంగానే కాదు, ఆర్థిక పరంగానే కాదు, పసుపు సైంటిఫిక్ పరంగా కూడా ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని నిరూపించబడినది. పసుపులో యాంటీబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. అలానే పసుపు అనేది నెగిటివిటీని తొలగిస్తుంది. కాబట్టి పసుపు రకరకాల సమస్యల నుండి విముక్తిని కలుగజేస్తుంది. పసుపు అనేది మన ముఖంపై ఉన్న మొటిమలను, మచ్చలను తొలగించగల దివ్యౌషధంగా కూడా చెప్పుకోవచ్చు. పసుపు నీటిని ప్రతిరోజు తాగటం వల్ల శరీరం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. అంతేకాదు మొటిమలు, మచ్చలు అనేవి జీవితంలో రానే రావు. అంతేకాదు పసుపు నీటిని రోజు తాగటం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. ఇదొక రీజన్ సైంటిఫిక్ పరంగా ఉంటే, ఇది ఆధ్యాత్మిక పరంగా ఏ రకంగా చేస్తుందంటే, పసుపు నీటిని ఇంట్లో ఉన్న వారంతా తులసి దళాలతో తీర్థంలా తీసుకోవటం వల్ల మీకు ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. గురుబలం బాగా పెరిగి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అయితే మరి అంతటి శక్తివంతమైనటువంటి పసుపు నీటిలో ఒక రూపాయి కాయిన్ని వేసి చిన్న తులసి కొమ్మను తీసుకొని ఆ పసుపు నీటిని మీ ఇంట్లో పూజ గదిలో దేవుళ్ళ ఫోటో పైన చల్లండి. అంతేకాదు పూజ గదిలో గోడలపైన కూడా చల్లండి. అలానే హాల్లో, సింహద్వారం దగ్గర, గుమ్మం పైన ఇలా పసుపు నీటిని చల్లండి. రూపాయి కాయిన్ వేసిన పసుపు నీటిని ఇల్లంతా, అలానే దేవుళ్ళ పైన, పూజ గదిలో పూర్తిగా గోడలపైన చల్లి ఉంచడం వల్ల మీకు ధనాకర్షణ బాగా జరుగుతుంది. జ్యేష్ఠాదేవి అనుగ్రహం తొలగిపోతుంది. లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. జ్యేష్ఠాదేవి అలానే శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి బయటపడగలుగుతాము. సంపద ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. సంతోషంగా జీవించగలుగుతారు. ఇక ఈ విధంగా చేసుకోవాలి అని శాస్త్రమే చెబుతుంది. ఈ పరిహారం చేసుకోవటం వల్ల తప్పకుండా మంచి రిజల్టుని పొందుతారు అని శాస్త్రం బాగా వివరిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.